బట్టి దేవాది దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇలా మరి ఉపవాస దినాలలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం దేవుడికి ఏమిచ్చి కూడా మరి మనం రుణం తీర్చుకోలేము. కారణం ఏంటంటే లోకంలో చాలా పనులు ఉంటాయి. పనులు లేకుండా ఎవరు లేనే లేదు. కానీ దేవుడు మనకు గొప్ప పని ఇచ్చాడు. అది ఏది అంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకునే మంచి పని, బాధ్యత కలిగిన పని, భారము కలిగిన పని, ఆత్మ సంబంధమైన పనిని దేవుడు మనకి ఇచ్చాడు. మరి మనం ఎంతగానో దేవుని బట్టి సంతోషించేవారంగా, దేవుని బట్టి మనం ఆనందించేవారంగా మనం ఉండాలని దేవుని వాక్యముల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇలా మరి గత కొన్ని దినాల నుండి, కొన్ని రోజుల నుండి మనం వింటున్నటువంటి దేవుని వాక్యం చాలా శ్రేష్టమైన మాట. పిల్లరా, మరి 1 కొరింథీ 13వ అధ్యాయం మరి 7వ వచనంలో ఆఖరి మాట చాలా శ్రేష్టమైన మాట. అన్నిటినీ ఓర్చుకోవాలి. అన్నిటినీ మనము దేవుని బట్టి, దేవుని నామాన్ని బట్టి ఓర్చుకునే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని గత కొన్ని దినాల నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం అనబడి మనం ప్రేమ కలిగి, ప్రేమలో ఓర్చుకునే భారం, బాధ్యత మన మీద దేవుడు ఇచ్చాడు. అర్థమైందా? అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు దేవుడు మనతో జరిగిస్తాడు. మనలో తన క్రియలను నెరవేర్చువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది, భరిస్తుంది, సహిస్తుంది. ఏమండి? అలాంటి ఆత్మీయ అనుభవాన్ని మనం కలిగి జీవించాలి. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఓర్చుకునే మనసు రావాలంటే మనం చచ్చిపోవాలి. శరీర సంబంధమైన మనిషి మనలో ఉండకూడదు. ఆత్మ సంబంధమైన మనిషి మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మస్వరూపైన దేవుడు మనలను తన రూపములో, తన పోలికలో, తన స్వరూపములో దేవుడు మనలను మలుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 38 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతగా దేవుడు మనల్ని మలుచుకున్నాడు కదండి. ఎంతగా దేవుడు మనలను ఆత్మ సంబంధమైన రూపంలోనికి మనలను దిద్దుతున్నాడు. కాబట్టి మనం ప్రేమ కలిగి దేవుని మందిరమై ఉండాలి. ప్రేమ కలిగిన దేవుని మందిరంలో అన్ని విషయాలలో, అన్ని సమయాలలో ఓర్పును, సహనాన్ని, ప్రేమను కనపరిచే వారంగా మనం ఉంటే దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. గొప్పగా దేవుడు మనలను దీవిస్తాడు. చూడు, బైబిల్ గ్రంథంలో చక్కని మాట. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చక్కని మాట రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి, చదవగలిగిన వారు. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణములో నుండి ఒక ఆత్మను రక్షించిన వారై ఉంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే తప్పు మార్గములో నుండి, చెడు మార్గములో నుండి, ఆచార సంబంధమైన మార్గములో నుండి, ఏమంటే అలవాటు సంబంధమైన మార్గములో నుండి వారిని మనము రక్షించాలి అంటే మనము ప్రేమ కలిగి అన్ని విషయాలలో ఓర్చుకునే వారముగా ఉంటే ఒక ఆత్మను మన ద్వారా రక్షణలోనికి నడిపించిన వారు అవుతాం. అంటే ఒక ఆత్మను దేవుని యొద్దకు తీసుకువచ్చడానికి, దేవుని యొద్దకు తోడుకు రావడానికి తోడ్పడే భారభరితమైన ఆత్మను దేవుడు మనలో అనుగ్రహిస్తాడు.
ఆమేన్, హల్లెలూయా. అది ఎప్పుడు సాధ్యమంటే ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. మన క్రియలను బట్టి, మన నడవడికను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాట తీరును బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి ఇలా ఎదుటి పాపి రక్షించబడడానికి, ఎదురు పాపి దేవుని ఎదుకు రావడానికి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. అదే అపోస్తలుడైన యాకోబు ద్వారా దేవుడు శ్రేష్టమైన మాట మనతో మాట్లాడుతున్నాడు. ఒక పాపి రక్షించబడాలి అంటే నీవే ఒక పనిముట్టుగా మార్చబడాలి, నీవే ఒక పనిముట్టుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు అని దేవుడి వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనము దేవుని కొరకు, మన కొరకు కదండి, వాక్యం కొరకు, సంఘం కొరకు, ఆత్మీయతలో బలమైన సాక్ష్యం ఇచ్చేవారముగా ఉండాలి అంటే అన్ని విషయాలలో మనము ఓర్చుకున్న వారమై ఉండాలి. అదే ఉపవాస ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రేమ అన్నిటిని భరిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. అలా ఓర్పుందా? ఓర్పు గలవారమై ప్రార్థిస్తున్నామా? ఓర్పు గలవారమై ఉపవాసం ఉంటున్నామా? ఓర్పు గలవారమై కొన్ని ఆత్మలను దేవుని యొద్దకు నడిపించువారముగా మనం ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాము అంటే ఉన్నాం కాదు, ఉన్న నీలో ఒక నూతన కార్యము జరిగించబడాలి, ఒక నూతన క్రియ నీ ద్వారా దేవుడు జరిగించాలి అంటే నీ క్రియ ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి, పరిశుద్ధ సంబంధమైనదిగా ఉండాలి. అప్పుడే పాపి రక్షించబడతారు. పాప సంబంధమైన వ్యక్తి మారు మనసు పొందుతారు. పాప సంబంధమైన వ్యక్తి సిలువ యొద్దకు వచ్చువాడిగా ఉంటాడు. అలాంటి అనుభవంలో మనము జీవించాలి. అనేకులు జీవించినట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన పూర్వకముగా ప్రోత్సహించాలి, ప్రార్థన పూర్వకముగా నడిపించువారుగా మనం ఉండాలి. అలా ఉంటే దేవుని కృప, దేవుని కార్యము దేవుడు మన పట్ల జరిగిస్తాడు. చూడండి, కుమారుడి తలంపు తెస్తాను. యూదా గ్రంథానికి రండి, యూదా పత్రిక రండి. 22వ వచనం, 23వ వచనం. యూదా 22వ వచనం, 23వ వచనం. చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. చాలా అద్భుతమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతాడు. అమ్మా, సందేహపడు వారి మీద కనికరమును చూపించండి. అగ్నిలో నుండి అమ్మ లాగినట్లు కొందరిని రక్షణలోనికి నడిపించండి. అందుకు చబడుబడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరి అగ్నిలో పడిపోతున్నటువంటి కొందరునైనను మనం ఏం చేయాలి? లాగినట్లుగా వారి రక్షణలోనికి మనం తీసుకురావాలి. ఈ రోజున చాలా మంది దేవుని వాక్యం తెలుసు కూడా, దేవుని వాక్యం ఎరిగి కూడా, సత్యవాక్యములు గుర్తించి కూడా ఇంకనూ పాప సంబంధమైన త్రోవలు నడుస్తూ ఉన్నారు, ఇంకనూ పాప సంబంధమైన క్రియలను నడుస్తూ ఉన్నారు. వారు నరకములో అగ్నిలోకి పడిపోతున్నానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారిని మనం ఏం చేయాలంట? లాగాలి. ఎలాగంటే ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి, కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. నిజంగా దేవుడు ఆ భారభరితమైన ఆత్మలు దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగానే మరి ఇన్ని దినాలు మనం ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతో ఓపికను, ఎంతో శక్తి, సత్తువను దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? కొందరు అగ్నిగుండంలో పడిపోతున్నారు, నరకానికి పడిపోవడానికి రెడీగా ఉన్నారు. వారిని లాగాలి,
వారు మన ఇంట్లోనే ఉన్నారేమో, మన పిల్లలై ఉన్నారేమో, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా పాప క్షమాపణ వ్యక్తులై మారు మనసు పొంది బాప్తిసం తీసుకోకుండా ఇంకను దూరంగా ఉన్నారేమో. వారిని లాగాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన ఇంటి వారి కాదు, మన ఇంటి ముందు వారు, మన ఇంటి ప్రక్క వారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన తోబుట్టువారు, రక్షణ పొందినటువంటి వారు ఎంతమంది మన కళ కనబడుతున్నా వారి పట్ల భారము కలిగి మనం ప్రార్థన చేయాలి. భారము కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అందుకనే వారి విషయమై మనం ఓర్చుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టే వాళ్ళని మనం ఉండాలి. అలాంటి అనుభవాన్ని మనం కలిగి జీవిస్తే కొన్ని ఆత్మలైనను మనము నరకములో పడిపోకుండా కొందరినైనను మనము రక్షించే వారుగా ఉంటాం. కొందరినైనను సిలువ యందుకు నడిపించే వారుగా ఉంటాం. కొందరినైనను దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి తీసుకువచ్చే వారుగా మనం ఉంటాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మ బాబు, ఏదో మనం ప్రార్థన రావడం పోవటం, ఉపవాస ప్రార్థన రావడం పోవడం కాదు. ఈ ఉపవాస ప్రార్థనలో రోజుకి ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థన చేశావు? ఎన్ని ఆత్మల కొరకు నువ్వు కన్నీరు గార్చావు? ఎన్ని ఆత్మల కొరకు నువ్వు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెడుతున్నావు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు లెక్క రాస్తూ ఉన్నాడు. ఎంత భారము, ఎంత బాధ్యత కలిగి నువ్వు జీవిస్తున్నావో దేవుడు నిన్ను అడుగుతాడు. నువ్వు లెక్క చెప్పే స్థితికి నువ్వు ఎదగాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకో మాట తలంపుకు తెస్తాను. 23వ వచనం కూడా చదువు తల్లి. యోధా 23వ వచనం కూడా అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారిని అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతోను కొందరిని కరుణించండి. హల్లెలూయా. అర్థమైందండి? ఓర్చుకోవాలి, భరించాలి. అంత మాత్రమే కాదు, కొందరిని వారి ఆత్మ రక్షణ పొందినట్లుగా వారిని మనం ఏం చేయాలి? కరుణించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మీద తిరుగుబడతారు, మనం తినడానికి ప్రయత్నం చేస్తారు, అసహించుకోవడం ప్రయత్నం చేస్తారు. అయినను వారి మీద మనం కోపపడకూడదు, అయినను వారిని మనం ద్వేషించకూడదు, అయినను వారిని మనం అసహించుకోకూడదు. మరి ఏం చేయాలంట? వారి పట్ల కరుణ చూపి ఆత్మ నరకములకు పోకున్నట్లుగా వారిని సిలువ యందుకు, దేవుని యందుకు, దేవుని సన్నిధికి వారిని నడిపించు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము దేవునితో ఆత్మ సంబంధమైన, విశ్వాస సంబంధమైన జీవితంలో మనం ఎదగాలి. అనేకులు ఎదుగునట్లుగా మనము ప్రోత్సహించాలి అంటే మనం అన్ని విషయాలలో ప్రేమను బట్టి ఓర్చుకునే అనుభవాన్ని మనము కలిగి జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట వ్యక్తులకు చేస్తాను, చదివి సహాయం చేయండి. 1 యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 5:14 5:14 వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి
మన ప్రార్థన, మన మనవి దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని బట్టి మనం అడగాలి. ఏమడగాలి? ఉపవాస ప్రార్థన ఉన్నాం కాబట్టి మన అవసరాలను బట్టి అన్ని అడగడం కాదండి. అయ్యా, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, నీ సన్నిధిలో ఈ 40 దినాలలో కనీసం ఒక ఆత్మనైనను నేను నీ వద్దకు నడిపించాను. అది అడగాలి. ఒక ఆత్మనైనను అగ్నిలో పడిపోకుండా నేను లాగునట్లుగా నాకు శక్తిని దయచేయి. పాపములో మరణించకుండా ఒక ఆత్మను కనునట్లుగా నాకు ప్రసవ వేదన దయచేయి. అలాగే మనము దేవుని అడిగితే మన ప్రార్థన దేవుడు ఆలకించి మన ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనం అడిగినవన్నీ, మనం ఊహించినవన్నీ దేవుడు నెరవేర్చబడాలి అంటే, దేవుడు జరిగించువాడిగా ఉండాలి అంటే మనకు పిల్లరా విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేయాలి. దాన్ని బట్టి దేవుడు మనలను బలపరుస్తాడు, కొన్ని ఆత్మలను దేవుడు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకొని, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకొని, దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవిస్తూ దేవుని చిత్తానికి భయపడి మనం అడిగితే దేవుడు కాదనకుండా అన్ని దేవుడు మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉండి మన ద్వారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నమ్మాల మాట, మన ద్వారా కొన్ని ఆత్మలను దేవుడు సంపాదించే ఏమండి వ్యక్తులుగా, దేవుని పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మనం అక్కడే ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు, మన ఇంటి వాళ్ళమే ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, అన్ని ఆత్మలు నీ ద్వారా దేవుని దగ్గర నడిపించబడ్డాయి. ఎన్ని ఆత్మలు దేవుని ఎందుకు నువ్వు తీసుకొచ్చావు, ఎన్ని ఆత్మలను నువ్వు ప్రసవ వేదన పడి నువ్వు కన్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నువ్వు కన్నా, నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఎన్ని ఆత్మలను రక్షించావు అని దేవుడిని అడుగుతాడు. ఎన్ని ఆత్మలను రక్షించగలిగితే అన్ని జీవ కిరీటములు దేవుని కొరకు సిద్ధముగా దేవుడు ఉంచాడు. చబడుగుడి దేవుని చాలా మంది ఈరోజు క్రైస్తవులకి ఎలా ఉందంటే, చాలా మంది సింగల్ వస్తారు, సింగల్గా వెళ్తారు, ఏదో కుటుంబంతో వస్తారు, కుటుంబంతో వెళ్తారు, అంతే. ఇది నా పరిధి, ఎంతవరకు నా పరిధి, తప్పు. అది కాదు నీ పరిధి. గొర్రె ఏం చేస్తుంది? మంద పెద్దది కావాలంటే పిల్లల కనాలి. గొర్రె కొంటే అంటేనే మంద పెద్దదైంది. అర్థమైందా? సంఘము వృద్ధి చెందాలి అంటే, సంఘము అభివృద్ధి చెందాలి అంటే, సంఘములోకి నూతన ఆత్మలు రావాలి అంటే విశ్వాసి ఇంకొక విశ్వాసిని చెత్తపరచాలి, ఇంకొక ఆత్మను రక్షణలోకి తీసుకురావాలి. నరకములో పడిపోతున్న ఆత్మలను లాగినట్లుగా లాగి దేవుని యొద్దకు తీసుకురావాలి. అప్పుడే నీ ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది, నీ ద్వారా దేవుని నామానికి ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి దేవుడు గొప్ప సాక్ష్యం చెప్తాడు. నా సహోదరి ఇన్ని ఆత్మలను సంపాదించింది, నా సహోదరుడు ఇన్ని ఆత్మలను తీసుకొచ్చాడు, కొత్త వారిని దేవుని దగ్గర నడిపించాడు. అది ఎంత గర్వకారం తెలుసండి, అది ఎంత సంతోషం తెలుసండి. నీ ఆస్తులు సంపాదించిన దానికంటే కూడా ఒక ఆత్మను సంపాదిస్తే అంత దీవెనలు, అంతటి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. అలాగే నువ్వు కావాలి అంటే ప్రేమను బట్టి అన్ని విషయాలలో ఓర్చుకుని దేవుని పని చేయాలి, దేవుని సువార్త పని చేయాలి, సంఘ పరిచర్య పని చేయాలి, ఆత్మను రక్షించే విషయంలో భారమ కలిగి బాధ్యత కలిగి నువ్వు జీవించాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. అప్పుడే దేవుని చిత్తాన్ని బట్టి నీ ప్రార్థన దేవుడు
నెరవేర్చువారుగా ఉంటాడు. దేవుని చిత్తాన్ని బట్టి నీ ప్రార్థన దేవుడు సఫలము చేసేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకొని ప్రేమ అన్ని విషయాలలో ఓర్చుకుందని ఎరిగిన వారమై కొన్ని ఆత్మలను దేవుని యొద్దకు నడిపించే భారభరితమైన ఆత్మ, భారభరితమైన బాధ్యత, నడిపింపు మనం గలవారముగా మనం ఉంటే దేవుని నామానికి నీ ద్వారా మహిమ కలుగుతుంది. అన్న చబడుగుడి దేవునికి స్తోత్రం. నీ ద్వారా దేవుని నామం హెచ్చించబడుతుంది, హెచ్చించబడుతుంది. నీ ద్వారా దేవుని నామానికి ఘనత కలుగుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకున్నాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకున్నాం. దేవుని చిత్తాన్ని బట్టి మనము ఓర్చుకొని దేవుని పనిలో మనం ముందుకు కొనసాగితే మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము ఇస్తాడు, మన ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ముగించుకుంటున్నాను. నరకంలో పడిపోతున్నటువంటి ఆత్మలను మనం రక్షించాలి, ఆత్మను రక్షించాలి. మనోడు పేర్లన్నీ బైబిల్ పేర్లే, ఆయన ప్రవర్తన అంతా సాతాను ప్రవర్తన. వారి క్రియలన్నీ లోక సంబంధమైన క్రియలు. అలాంటి వారు నరకంలో పడిపోతున్నారు. వారి లాగుదాం, వారిని రక్షణలోనికి నడిపిద్దాం, దేవుని ఎద్దుకు తీసుకువద్దాం, శిలువ ఎద్దుకు తీసుకువద్దాం, సంఘంలోనికి తీసుకువద్దాం. అది దేవుని చిత్తమైంది. మనం ప్రార్థన చేద్దాం. అలాగ మనం చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సంతానమును దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. అతి కృప, అతి దీవెన, అతి ఆశీర్వాదాలు వీరందరూ పొంది నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మాట చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, తడిమియండి. ఒక్క నిమిషం. అమ్మా, ఎన్ని ఆత్మలు నరకానికి పడిపోతున్నాయి, ఎన్ని ఆత్మలు నరకములు కాలిపోవడానికి సిద్ధంగా